ముంపు కష్టాలకు ముగింపు ఎప్పుడు? నారాయణపూర్ గ్రామ ప్రజల పోరాటం ఎటువైపు? కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామ ప్రజల ఆవేదన అంతా ఇంత కాదు. నారాయణపూర్ రిజర్వాయర్ మొత్తం కూడా నిండిపోవడంతో మాత్రం ఇల్లు మొత్తం కూడా తడిసి ముద్దైన పరిస్థితి. ఇది భరించలేక గత 4 రోజులుగా కూడా గ్రామం నడిబొడ్డున మహిళలందరూ కూడా గ్రామస్తులందరూ కూడా రిలే నిరాహార దీక్ష చేపట్టారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఈ రిలే నిరాహార దీక్ష చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి? మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం నుండి? ఇప్పుడు ఏంటి అంటే మా తాతలది అయిపోయింది, తరం అయిపోయింది, మా అమ్మ వాళ్ళది అయిపోయింది, ఇప్పుడు మాది వచ్చింది. మాది వచ్చినా కూడా మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. ఇప్పుడు మా పిల్లల తరం కూడా వస్తుంది, వాళ్ళకి కూడా ఏదో ఒక న్యాయం చేయాలి. వాళ్ళకి ఏదో ఒక సోర్స్ ఉండాలి. మాకు ఉన్నదే ఒక సోర్స్. ఇంకొకటి ఏంటంటే మా విలేజ్ ఈ ఏదన్నా వెహికల్స్ ఇక్కడికి వచ్చినా కూడా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడము. మాకు ఎలాంటి డెవలప్మెంట్ అనేది జరగట్లేదు ఈ విలేజ్లో. అందుకోసమని రిలే నిరాహార దీక్ష చేపట్టాము. మాకు న్యాయం జరగాలని ఈ రిలే నిరాహార దీక్ష చేపట్టాము. మేము ముంపు గ్రామంగా ప్రకటించాలని కోరుకుంటున్నాము ఎమ్మెల్యేని. ఈ కాంగ్రెస్ పాలన మొత్తానికి మేము కోరుకునేది ఒకటే, మా నారాయణపూర్ మొత్తం ముంపు గ్రామంగా ప్రకటించాలని కోరుకుంటున్నాం. చెప్పండి మేడం, ఇప్పుడు వాస్తవంగా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అందులో కూడా ఏంటంటే అక్రమ కేసులు ఎత్తివేయాలని కూడా ఒకటి పెట్టడం జరిగింది. అసలు ఎవరి మీద అక్రమ కేసులు పెట్టారు? ఏం జరిగింది అసలు గ్రామంలో? మరి ఊరంతా ముంపు గ్రామంగా ప్రకటించాలి అంటే నువ్వు మాతో ఎందుకు వస్తలేవు? మేము కలెక్టర్ ఆఫీస్కి అయినా రాలే, స్టేషన్కి అయినా రాలే. మరి సర్పంచ్ ఏంటిది, ఈ ఊరు ఎంతమంది ఇండ్లు తీసేస్తావు అని గ్రామ సభ రోజు సర్పంచ్ గారిని అందరూ అడిగిన తర్వాత మీరు నన్ను ఇట్లా అంటారా అని భార్య సర్పంచ్ భర్త ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత గోళీలు గుళికలు వేసుకున్నారని చెప్పారు. అందరి మీద భార్యతో కేసులు పెట్టించారు అక్రమంగా. 13 మంది మెంబర్ల మీద SC/ST కేసు కింద నాన్ బెయిల్ వాళ్ళకు దొరకకుండా కేసులు పెట్టారు. వాళ్ళని ఇక పట్టుకపోతారనేసి ఇక వాళ్ళకు భయభ్రాంతులై ఇక వాళ్ళు లేరు. ఇప్పుడు ఇక్కడ మా గోడ ఏంటంటే అంతమందిని పట్టకపోతే మాట్లాడిన వాళ్ళను ఇక ఎవరు మాట్లాడడానికి ఉన్నారంటే ఇప్పుడు వాళ్ళని పట్టకపోతే వీళ్ళ పిల్లలు భార్యలు వీళ్ళందరూ ఎటు వేయండ్రు మరి ఇట్లా SC/ST కేసు పెట్టిండు అనేసరికి అందరికీ బాధ ఉంటుంది కదా. మాది ఏదన్నా నోటి చేయాలి అని మేము ఇప్పుడు ధర్నా చేస్తున్నాము. వాళ్ళు కూడా కేసులు సర్పంచ్ పెట్టిండా, సర్పంచ్ ఎమ్మెల్యే ఒకటై కుమ్మక్కై కేసులు వీళ్ళ మీద నమోదు చేసిండ్రు. 13 మంది మెంబర్సు మాకు నారాయణపూర్ రావాలి, మా ఊరు కూడా ముంపు గ్రామం కింద ప్రకటించాలి. అధికారులు సర్వే చేసినప్పుడు వచ్చినప్పుడు ఎంతమందికి ముంపు గ్రామం జాబితాలోకి తీసుకున్నారు? మిగతా అంటే ఊరు మొత్తాన్ని తీసుకోవట్లేదా? ఎందుకు? అప్పుడెప్పుడో సర్వే, ఇప్పుడు 15 ఏళ్ళ కింద అప్పుడో 20-25 ఇంట్లో చేసిర్రు. ఇప్పుడు మళ్ళీ 40 అంటుండ్రు, మళ్ళీ 60 అంటుండ్రు, అది 70 అంటుండ్రు. నిన్న రీసెంట్గా సర్వే వాళ్ళు వస్తారంటే మేము 7 గంటలకు వచ్చి కూర్చున్నాం. ఇక్కడ సాయంత్రం 6 గంటల దాకా తినక కూర్చున్నాం. నిన్న కూడా ఒక 9 మంది, మాది కూడా కట్ట కిందనే ఉంది ఇల్లు, మా ఇంటి పక్క వాళ్ళని 9 మంది మీది కూడా రాండి అని అంటే నిన్న కూడా వాళ్ళు అటు వెళ్ళిపోయారు. ఇట్లా కొంతమందిని లాక్కొని తీసుకుంటుండ్రు. ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి మరి? మా డిమాండ్ ఇప్పుడు మా ఊరు మొత్తం ఆలయి మాయిగా అనకుండా మొత్తం ఊరు నారాయణపూర్ మొత్తం కట్ట కిందోళ్ళు కాదు, ఊళ్ళోళ్ళు కాదు, ముంపు గ్రామం కింద ప్రకటించాలి. మాకు న్యాయం చేయాలి ఎమ్మెల్యే గారు. హనుమాన్ సాక్షిగా నాకు హనుమాన్ అంటే ఇష్టము, నేను ముంపు గ్రామం కింద ప్రకటిస్తా అని మాకు చెప్పిండు. చెప్పకపోతే మేము ఇప్పుడు అడగపోదాము. మేము ఇంకా కలెక్టర్ గారి దగ్గరికి పోయి బతిలాడుకుందామో ఏం చేసినాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మా గురించి ఏం పట్టించుకోవట్లేదు. మేము 4 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాము. 15-20 రోజుల నుంచి గొడవలు అవుతున్నాయి. ఖచ్చితంగా మేడిపల్లి సత్యం గారు మాకు హామీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని ముంపు గ్రామంగా ప్రకటించి అందరికీ నష్టపరిహారం చెల్లించాలని మేము కోరుకుంటున్నాం. అయితే తను ఏమంటున్నారంటే దసరా వరకు ఇస్తామంటున్నారు. అలా కాకుండా దసరా వరకు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రజల మధ్యన 2 చీలికలు అవుతున్నాయి. ఆ చీలికలై గొడవలు జరుగుతున్నాయి. అట్లా కాకుండా ఇప్పుడు కొంతమంది నష్టపరిహారం చేస్తే వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. మళ్ళీ మిగతా వాళ్ళు ఏంటి, వాళ్ళు చివర్లు అయిపోతారు. అప్పుడు వాళ్ళకు బాగా నష్టం జరుగుతుంది. అట్లా కాకుండా అందరికి ఒకేసారి నష్టపరిహారం చెల్లించి ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ పనులు స్టార్ట్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. చూసారు కదా, ఇది పరిస్థితి. అయితే ఎలక్షన్లకు ముందు చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
ఈ నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తారని హామీ ఇచ్చి ఇప్పటికీ 3 ఏళ్లు కావస్తున్నా కనీసం ఆ గోడు పట్టడం లేదా అంటూ కూడా వీళ్ళు బాధపడుతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈ ఊర్లో 1200 ఓటర్లు ఉన్నారు. ఎలక్షన్ల ముందు ఈ ఓటర్లు మొత్తం కూడా మాకు ఓటేయండి, మీ యొక్క గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి మిమ్మల్ని డెవలప్ చేస్తామని చెప్పిన మేడిపల్లి సత్యం ఇప్పుడు ఎందుకు రావట్లేదని కూడా వీళ్ళు మొరపెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మేడిపల్లి సత్యం ఇచ్చిన హామీ మేరకు మా యొక్క గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని కూడా ఇటు గ్రామ ప్రజలు కోరుతున్న పరిస్థితి. దాంతోపాటుగా ఇక్కడ విషయం ఏంటంటే కేవలం ఈ నారాయణపూర్ గ్రామంలో కేవలం కొన్ని ఇళ్లకు మాత్రమే ముంపు గ్రామంగా ప్రకటిస్తున్నారు. మిగతా ఇళ్లను వదిలిపెడుతున్నారు కూడా వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే విభజించు పాలించు అనే విధానాన్ని తీసుకువచ్చి ఇక్కడ కొన్ని ఇళ్లను ముంపు గ్రామంలోకి తీసుకెళ్తున్నారు, మరికొన్ని ఇళ్లను గాలికి వదిలిస్తున్నారు కూడా వీళ్ళు మొరపెట్టుకుంటున్నారు. ఈ యొక్క గ్రామాన్ని మొత్తం కూడా నారాయణపూర్ గ్రామాన్ని మొత్తం కూడా ముంపు గ్రామంగా ప్రకటించి మాకు న్యాయం చేయాలని కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. లేకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని కూడా ఇటు గ్రామ మహిళలు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, నారాయణపూర్ నుండి.